హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి ఇడ్లీ పిండితో 5 రకాల టిఫిన్లు తయారు చేద్దాం. ముందుగా ఇడ్లీ పిండిలో 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము, సగం స్పూన్ వంట సోడా వేసుకుందాము. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే బాగా కలుస్తుందని ఉప్పు వంట సోడా అనేది పిండిలో మనం ఒక చిన్న స్పూన్ అంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత మనం ఇడ్లీ స్టాండ్ తీసుకోవాలండి. ఇడ్లీ స్టాండ్లో ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇడ్లీ పిండిని పెట్టేసుకుందాం. మనం ఇడ్లీ పిండితో 5 రకాల టిఫిన్లు కాబట్టి ఫస్ట్ ఇడ్లీ తయారు చేద్దాము. ఇలా అంత పిండిని పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రని కూడా పెట్టేసుకుందాము. కొంచెం వేడి చేద్దాము. ఇడ్లీ పాత్రలో వాటర్ వేసాం కదా, ఇప్పుడు ఇడ్లీ పిండి పెట్టాం కదండి, ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని 5 నిమిషాలు పెడదాము. బాగా ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. తీసి చూద్దాం. ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇడ్లీ సాంబార్ చట్నీ. ఇవి తినలేని వాళ్ళకు నెక్స్ట్ ఇంకొకటని ఉప్మా తయారు చేద్దాం. ఇడ్లీ ఉప్మా అనేది. ఇప్పుడు కొన్ని ఇడ్లీలను తీసుకుందాము. ఈ ఇడ్లీ ఉప్మా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని మనము ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాము. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక సగం గంట ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం వేసేసుకుందాము. ఇలా వేగిన తర్వాత మనము జీలకర్ర, కొంచెం మినప్పప్పు, శనగపప్పును కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా కూడా. ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలుపుకుందాం. ఇవి కూడా బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి మనం సగం స్పూన్ పసుపు వేసుకుందామండి. కలర్ కోసం సగం స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా. తర్వాత ఒక సగం స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాము. సగం స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఇడ్లీలు ఉన్నాయి కదా, మనం ఇడ్లీలని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా కలుపుకొని పొడి పొడిగా చేసుకుందాం ఇడ్లీలని. ఇలా చేసిన తర్వాత మనం తర్వాత వేసాం కదా, ఆ బౌలలో ఈ ఇడ్లీ పొడిని మొత్తం వేసేసుకున్నాము. వేసుకొని కలుపుకోవాలి. ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఒక 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు ఇడ్లీ ఉప్మా. ఇప్పుడు వచ్చేసి 3వ టిఫిన్ కూడా చూసేద్దాం. మనకు ఇట్లా ఇడ్లీలు మిగిలినప్పుడు సాయంత్రం పూట పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా ఇడ్లీలను తీసుకొని మనము ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఇడ్లీలను చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుందాం. అన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అన్నిటినీ మనం అలాగనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు బౌల్ వేడి అయిపోయింటుంది. ఆయిల్ అనేది బౌల్లో ఆయిల్ వేసుకున్నాం కదా, వేడైపోయిందండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ముక్కలని దానిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తుంది. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనము కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలండి. దండిగా వేసుకుంటే ఒకదానికొకటి
అతుక్కొని ఉంటాయి ఇడ్లీలు అనేటివి. ఇలా కొన్ని కొన్ని వేసుకొని మనము బాగా రోస్ట్గా చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి వేసేసుకోవాలి. మిగతావన్నీ అలాగనే బాగా రోస్ట్గా కాల్చుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి వేసేద్దాము. ఇడ్లీ రోస్ట్ రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లోకి సగం స్పూన్ ఉప్పు వేసుకుందాము. సగం స్పూన్ కారం వేసుకుందాము. తర్వాత వచ్చేసి గరం మసాలా కొంచెం వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకుంటే చాలు. బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని లేకుంటే చేతితోనైనా కలుపుకోవచ్చు. బాగా కలుస్తుంది మసాలా అనేది. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట చేసి పెడితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి మనము బోండాలు ప్రిపేర్ చేద్దామని ఇడ్లీ పిండితోనే ఇలా సగం కప్పు ఇడ్లీ పిండి తీసుకొని సగం కప్పు ఇప్పుడు వచ్చేసి 4 స్పూన్లు మైదా పిండి వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం సగం స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వంట సోడా సగం స్పూన్ వేసుకున్నాను. పెరుగు కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ అంత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడి చేద్దాము. ఇలా వేడి చేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు వేడైపోయిందండి ఆయిల్. చిన్న చిన్న బోండాలు వేసేద్దాము మనం. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ బోండాలు కూడా. అలా అన్నిటినీ ఇలా చిన్న చిన్న బోండాలుగా వేద్దాము. ఇప్పుడు ఒక పక్క కాలాయండి మనం తిప్పి వేసుకుందాము. ఇలా బాగా వేగాక మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ బోండాలన్నీ. ఈ కలర్ వస్తే చాలండి మనకి. మిగతా పిండిని కూడా మనము బోండాలు ప్రిపేర్ చేసుకుందాము. దీనిని కూడా సేమ్ అదే అలాగనే బాగా కాల్చుకోవాలి. బాగా వేగిపోయాయండి బోండాలు. మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి బోండాలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం దోశ ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకొని సగం కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము. సగం స్పూన్ సోడా పొడి వేసుకున్నాను, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వాటర్ తీసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి.
కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా కలుపుకోవాలి బాగా. మరి అంత గట్టిగా కాకుండా అంత పలచగా కాకుండా మీడియం సైజులో మనము పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని మనము దోశ పెంకని పెట్టేసుకుందాము. ఇప్పుడు బాగా వేడైందండి. ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకుందాం. ఈ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల కోసం ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేసిన తర్వాత మనం ఒక స్పూన్ ఆయిల్ కూడా రౌండ్గా వేసేద్దాం. మనం తిప్పేసుకుందాం ఇప్పుడు దోశని. చూడండి చాలా బాగా వచ్చింది దోశ కూడా, కలర్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు బాగా కాలనిద్దాం అడుగున. దోశ రెడీ అయిపోయిందండి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక దోశ వేద్దాము. మనం ఒక ఇడ్లీ పిండితో ఇలా 5 రకాల టిఫిన్లు తయారు చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం రౌండ్గా. ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి. తిప్పేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ దోశ కూడా. దోశ రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి ఒక్క పిండితోని ఇన్ని రకాల టిఫిన్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి.